ఓకే. సో, మనము ఇట్లా డైలీ కూడా ఎంసీక్యూస్ తోటి ప్రాక్టీస్ చేస్తాం. ఓకే. వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్. మనము నిన్న బడ్జెట్ గురించి టాపిక్ కంప్లీట్ చేసుకున్నాము. రైట్? సో, కొన్ని ఎంసీక్యూస్ చూడండి బడ్జెట్ మీద ఏమున్నవి అని చెప్పేసి ఇంపార్టెంట్. సో, టు చెక్ యువర్ అండర్‌స్టాండింగ్ మీ అండర్‌స్టాండింగ్‌ని చెక్ చేయడం కోసం దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో, డాక్యుమెంట్ మొత్తం కూడా తెలుగు, ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజెస్‌లో ప్రిపేర్ అవుతున్నవి. సో, కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే తెలుగులో వస్తవి. అండ్ సేమ్ యాజ్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే మాదిరిగానే మన పేపర్ స్టాండర్డ్ కూడా ఉంది. యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్లేషన్ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు చేసినట్టే గూగుల్ ట్రాన్స్లేట్ చేస్తున్నాము. సో, ఏదైనా తెలుగులో డిస్క్రిపెన్సీ ఉంటే ఇంగ్లీష్లో ఉన్నవి చెల్లుబాటు అవుతాయి. సో, ఇక్కడ మనకి బోత్ ఇన్ ద సేమ్ డాక్యుమెంట్ ఉన్నాయి కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. మిస్టేక్ ఉన్నదాన్ని ఓవర్ రైడ్ చేయవచ్చు. రైట్? సో, ఫస్ట్ అప్రోప్రియేషన్ బిల్ మీద ఉన్న క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద అప్రోప్రియేషన్ బిల్? ఓకే. అప్రోప్రియేషన్ బిల్ కేటాయింపు బిల్లుల యొక్క ప్రాథమిక లక్షణం ఏంటి? ఓకే, లేదా ప్రాథమిక ప్రయోజనం ఏంటి? మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేస్తున్నాము. మీరు ఏదైనా చదివేటప్పుడు అది ఏంటి, దాని యొక్క కాంటెక్స్ట్ ఏంటి, అది ఎక్కడ ఫిట్ అవుతుంది అనేది ఒకటి నోట్ చేయాలి అని చెప్పుకుంటూ వస్తున్నాము. రైట్? సో, ఏం చదివినా కూడా సో దాని కాంటెక్స్ట్ ఏంటి, అది ఎక్కడ ఫిట్ అవుతుంది. సపోజ్ మనకు ఒక ఇల్లు ఉంది, ఇల్లు ఉన్నప్పుడు దేని స్థానం ఎక్కడ అనేది మనకి ఒక ఐడియా ఉండాలి. అదే మాదిరిగా ఏదైనా మనం బిల్ గురించి చదివినప్పుడు అది ఫినాన్స్ బిల్ అయినా, మనీ బిల్ అయినా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అయినా, దేని గురించి అయినా చదివేటప్పుడు అది ఎక్కడ ఫిట్ అవుతుంది, దాని యొక్క ప్రయోజనం, దాని యొక్క ఎయిమ్ ఆర్ దాని యొక్క థీమ్, దాని యొక్క ఆబ్జెక్టివ్, దాని యొక్క సబ్జెక్ట్ ఏంటి అనేది మీకు ఖచ్చితంగా గుర్తుండాలన్నమాట. ఎందుకు అనంటే క్వశ్చన్స్ మీరు చదివింది చదివినట్టు ఇవ్వడం చాలా అరుదు. వస్తవి, బట్ 50-50%. సో 50% మీరు చదివింది చదివినట్టు వస్తే 50% అప్లికేషన్ బేస్ క్వశ్చన్ రావచ్చు. ఉదాహరణకి భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నవి అని అంటారు. సో ఇది స్టాటిక్ క్వశ్చన్. ఇది ఎక్కడ కూడా మీకు కాన్సెప్చువల్గా నేర్చుకోవడానికి అవసరం ఉండదు. కాబట్టి స్టాటిక్ క్వశ్చన్. అండ్ తర్వాత అంటారు కొంచెం కాన్సెప్చువల్గా లేదా కొంచెం డైనమిక్గా కొంచెం కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ భారత రాజ్యాంగంలో ప్రస్తుతం 25 భాగాలు ఉన్నవి, ఎన్ని సవరణల రిజల్ట్ ఇది అని చెప్పేసి అంటారు. సో 106 సవరణల రిజల్ట్ అంటే 25 భాగాలకే చేయలేదు అన్ని సవరణలు, కాకపోతే ప్రస్తుతం 106 రాజ్యాంగ సవరణలు జరిగినాయి ఇప్పటి వరకు అని చెప్పేసి ఇట్లా కొంచెం కాన్సెప్చువల్గా. నౌ మరి ఇంట్లో ఏముంది, అప్రోప్రియేషన్ బిల్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి? ఒకటి, టు ఇంపోజ్ ద న్యూ ట్యాక్సెస్, ట్యాక్స్ ఇంపోజ్ చేయడము. నో. టు అలౌ ద గవర్నమెంట్ టు విత్డ్రా ఫండ్స్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులని విత్డ్రా చేసుకోవడానికి ప్రభుత్వానికి అనుమతినిస్తుంది. ఎస్. అండ్ టు రెగ్యులేట్ ద ఫారెన్ ట్రేడ్. నో. టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. అటర్లీ నో. సో అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ రిక్వైర్స్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఇది అండ్ తర్వాత మరి ఇది దేనికి సంబంధించింది? ఇంపోజింగ్ ద న్యూ ట్యాక్స్, కొత్త ట్యాక్స్ని ఇంపోజ్ చేయడం ఏ బిల్లు పని, లేదా ఫారెన్ ట్రేడ్ని రెగ్యులేట్ చేయడం ఏ బిల్లుకు సంబంధించిన పని? ఎవరైనా చెప్పగలరా? సో ఇది ఫినాన్స్ బిల్ అనమాట. ఇది ఫినాన్స్ బిల్. సో మనము నిన్న క్లాస్లో మొత్తం డిస్కస్ చేసినప్పుడు బడ్జెట్ ప్రజెంటేషన్, 2 జనరల్ డిస్కషన్, 3 కమిటీ స్టేజ్, 4 ఓటింగ్ ఆన్ ద డిమాండ్ ఫర్ గ్రాంట్, 5 అప్రోప్రియేషన్ బిల్, 6 ఫినాన్స్ బిల్. సో ఫినాన్స్ బిల్ తోటి బడ్జెట్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఫినాన్స్ బిల్ దేని గురించి అని అంటే ద ఇన్కమ్ సైడ్ ఆఫ్ ద గవర్నమెంట్, ప్రభుత్వం యొక్క ఆదాయం సైడ్ గురించి చర్చించేదే ఫినాన్స్ బిల్. సో మరి ఆదాయం సంబంధించి ఏంటి? ఇంపోజింగ్ న్యూ ట్యాక్సెస్, ఎస్. అండ్ రెగ్యులేటింగ్ ద ఫారెన్ ట్రేడ్, ఎస్. సో ఫారెన్ ట్రేడ్కి సంబంధించి, తర్వాత ఇంపోజింగ్ ద న్యూ ట్యాక్సెస్, కొత్త ట్యాక్స్ల యొక్క ఇంపోజింగ్కి సంబంధించి ఫినాన్స్ బిల్ డిస్కస్ చేస్తుంది. అండ్ నాట్ ద అప్రోప్రియేషన్ బిల్. సో ఇది కూడా నోట్ చేయండి. మీరు 4 ఆప్షన్స్ కూడా క్లియర్గా చదువుతారు. అండ్ క్లియర్గా చదివి మీరు చదివినటువంటి కాన్సెప్ట్ తోటి దాన్ని లింక్ చేసుకుంటారు. సో దట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్. ఎందుకు అనంటే ఇది కైండ్ ఆఫ్ ఇప్పుడు మీకు ఇది అనిపించవచ్చు అప్లికేషన్ బేస్డో లేకపోతే కొంచెం టఫ్ ఉందనో అనిపించవచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ టఫ్. ఉన్నది ఉన్నట్టే ఉంది ఇక్కడ. రైట్? కాకపోతే ద థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ ద కాన్సెప్ట్
అండ్ ద థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ ద ఫ్యాక్ట్. సో మీకు ఫ్యాక్ట్స్ గుర్తుండాలి, కాన్సెప్ట్స్ అర్థం కావాలి, అవి రెండు మీ చేతిలో ఉంటే అండ్ ఎగ్జామ్ పర్పస్ బికమ్స్ వెరీ వెరీ ఈజీ. అండ్ దట్ టు మీరు ఏం చేస్తారు అని అంటే రివిజన్ కూడా ఒకటి ఇంపార్టెంట్. అండ్ డోంట్ ఎవర్ వేస్ట్ ద టైం, ఇదొకటి. అండ్ డోంట్ థింక్ యూ నో ద సబ్జెక్ట్. మాకు సబ్జెక్ట్ వచ్చింది, సబ్జెక్ట్ తెలుసు అనేసి ఆలోచన చేయకండి. కొన్ని రోజుల టైం, మొబైల్ ఫోన్ అవి కొంచెం పక్కన పెట్టేసి వేరెవర్ యూ ఫైండ్ అ టైం, సో ఎప్పుడైనా మీకు టైం దొరికితే ఏదో ఒక బుక్ చేతిలో ఉన్నది, పక్కన అవైలబుల్ ఉన్నది, ఏదో ఒకటి హిస్టరీయో జాగ్రఫీయో పాలిటీ ఆర్ సంథింగ్, ఏదో ఒకటి తీసి రివిజన్ చేస్తూనే ఉండాలి. దేర్ బికమ్స్ ద కనెక్షన్స్ స్ట్రాంగ్. ఓకే. సో అప్రోప్రియేషన్ బిల్ యొక్క ప్రయోజనం కొత్త పన్నులు విధించడం, ఖర్చుల కోసం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి నిధులు ఉపసంహరించుకోవడం, అంటే నిధులు తీసుకోవడానికి ప్రభుత్వానికి అనుమతి ఇవ్వటం. ఎస్. విదేశీ వాణిజ్యం కాదు, రాజ్యాంగ సవరణ కాదు. దేర్ ఫార్ ఆన్సర్ ఈజ్ బి. సో రెండవది బి అనేది ఆప్షన్ ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత అకార్డింగ్ టు ఆర్టికల్ 114 114 ప్రకారం వెన్ కెన్ ద గవర్నమెంట్ విత్డ్రా మనీ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఓకే. సో గవర్నమెంట్, సో ఇది అప్రోప్రియేషన్ బిల్ పాస్ చేయాలి అని చెప్తుంది అనమాట. 112 ఏం చెప్పింది? యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, బడ్జెట్ అనేది పాస్ చేయాలి ఆర్ బడ్జెట్ అనేది ప్రజెంట్ చేయాలని చెప్తే 113 ఏమో ఎస్టిమేట్స్ గురించి చెప్తుంది. అంటే గవర్నమెంట్కి వచ్చేటువంటి ఆదాయాలు ఎంత, వ్యయాలు ఎంత, ఎంత లోన్లు తీసుకుంటుంది, ఎంత ట్యాక్స్ తీసుకుంటుంది అనేది 113 చెప్తే 114 ఏం చెప్తుంది? అప్రోప్రియేషన్ బిల్ పాస్ చేయడం గురించి చెప్తుంది. అండ్ అప్రోప్రియేషన్ బిల్ పాస్ కాకుండా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీ తీసుకోవడానికి లేదు అని చెప్తుంది అనమాట. దేర్ ఫోర్ ఆర్టికల్ 114 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, వెన్ కెన్ ద గవర్నమెంట్ విత్డ్రా మనీ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. చూడండి, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 114 ప్రకారము కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ప్రభుత్వం ఎప్పుడు డబ్బులని విత్డ్రా చేయవచ్చు. ఓకే. ఒకటి, ఎనీ టైమ్ విదౌట్ రిస్ట్రిక్షన్, నెవర్. పార్లమెంట్ ముందల ప్రవేశపెడుతున్నామంటేనే సమ్ కైండ్ ఆఫ్ కంట్రోల్ అండ్ రిస్ట్రిక్షన్ ఉన్నట్టు. ఓన్లీ ఆఫ్టర్ రిసీవింగ్ ద అప్రూవల్ ఫ్రమ్ ద పార్లమెంట్, ఓన్లీ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీస్. అసలు ఎమర్జెన్సీస్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అండ్ ఓన్లీ ఆఫ్టర్ ద ప్రెసిడెన్షియల్ డిక్రీ. సో ప్రెసిడెంట్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఉంది. ఎప్పుడైతే నార్మల్గా చూడండి, ఎప్పుడైతే బిల్ని అప్రోప్రియేషన్ బిల్ని ప్రవేశపెట్టినప్పుడు అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ చేయాలి. ఓకే. కానీ ఇక్కడ డిక్రీ అని ఉంది వర్డ్, అండ్ అది అన్నెసెసరీ. అండ్ ఇక్కడ మనకి క్లియర్ ఆప్షన్ ఉంది విదౌట్ ఎనీ డిస్ప్యూట్, ఓన్లీ ఆఫ్టర్ రిసీవింగ్ ద అప్రూవల్ ఫ్రమ్ ద పార్లమెంట్. ఓకే. పార్లమెంట్ అప్రూవల్ పొందిన తర్వాత మాత్రమే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీని విత్డ్రా చేయాలి అని చెప్పేసి మీరు నోట్ చేయవచ్చు. దేర్ ఫోర్ ప్రెసిడెన్షియల్ డిక్రీ దీనికి ఛాన్సే లేదు. సో ఓన్లీ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీస్ దీనికి ఛాన్సే లేదు. ఎనీ టైమ్ విదౌట్ రిస్ట్రిక్షన్స్, నో ఛాన్స్. ఓన్లీ ఆఫ్టర్ రిసీవింగ్ ద అప్రూవల్ ఆఫ్ ద పార్లమెంట్. ఇదే కదా దీని యొక్క పర్పస్. 114 ప్రకారము అప్రోప్రియేషన్ బిల్ని ప్రవేశపెడితే పార్లమెంట్ దాన్ని ఆమోదిస్తుంది. పార్లమెంట్ ఆమోదించిన పిదప ప్రభుత్వానికి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బుల్ని ఉపసంహరించుకోవడానికి అధికారం అనేది వస్తుంది. క్లియర్ కదా? సో ఇది పరిమితులు లేకుండా నో, పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత ఎస్, అత్యవసర పరిస్థితులు, అత్యవసర సమయం. సో ఈ అత్యవసర సమయంలో ఉపయోగించుకోవడానికి మనకి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఒక పాయింట్ నోట్ చేయాలి. సో ఇక్కడ వర్డ్లోనే ఉంది కంటింజెంట్ లేదా కంటింజెన్సీ అంటే అత్యవసర సమయం. అత్యవసర పరిస్థితి అనకండి. అత్యవసర పరిస్థితి అన్నప్పుడు మళ్ళీ 352, 356, 360 వస్తవి. కాబట్టి దీన్ని దానితోటి మనం వేరు చేసి మాట్లాడడానికి అత్యవసర సమయం అని చెప్పండి. ఓకే. సో దేర్ ఫోర్ బి ఈజ్ ద ఆన్సర్. తర్వాత వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద అప్రోప్రియేషన్ బిల్ ఈజ్ డిఫీటెడ్ ఇన్ ద పార్లమెంటరీ ఓట్. సో మరి పార్లమెంట్ ముందల ఓటింగ్ కోసం అప్రోప్రియేషన్ బిల్ని ప్రవేశపెట్టినప్పుడు అప్రోప్రియేషన్ బిల్ ఎవరిది? గవర్నమెంట్ది. ఎందుకంటే ఇది మనీ బిల్, ఇది బడ్జెట్ కోసం గవర్నమెంట్ ప్రవేశపెడుతున్న బిల్. సో గవర్నమెంట్ వాళ్ళకి మెజారిటీ ఉంటుంది కాబట్టి అప్రోప్రియేషన్ బిల్ పాస్ అవుతుంది. గవర్నమెంట్కి కావాల్సిన మనీ గవర్నమెంట్కి వస్తుంది, వాళ్ళ యొక్క విధానాలు వాళ్ళు అమలు చేయడం కోసం. వాట్ ఇఫ్ ద బిల్ ఇస్ డిఫీటెడ్? ఒకవేళ బిల్ అనేది పార్లమెంట్లో ఓటింగ్కి ప్రవేశపెట్టినప్పుడు మరి బిల్ ఓడిపోతే, అంటే పార్లమెంటరీ అప్రూవల్ పొందకపోతే ఏం జరుగుతుంది? సో
సో ఏం జరుగుతుంది పార్లమెంటరీ అప్రూవల్ పొందకపోతే అనంటే గవర్నమెంట్ రిజైన్ చేస్తుంది. రిజైన్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్కి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సో గవర్నమెంట్ కంటిన్యూస్ యాజ్ యూజువల్ నో అండ్ ద బిల్ ఈస్ సెంట్ టు ద రాజ్యసభ ఫర్ రీకన్సిడర్. సో యాక్చువల్గా ఇక్కడ పార్లమెంటరీ అని వచ్చింది, మళ్ళీ రాజ్యసభ యాక్చువల్లీ ఇక్కడ లోక్సభ అని ఉండాలి. ఓకే, సో ఏదైనా నో ప్రాబ్లం. సో మరి బిల్లే ఇక్కడ పాస్ అయ్యే సూచనలు కనిపిస్తలేవు. మరి అలాంటప్పుడు మళ్ళీ రాజ్యసభకి ఎట్లా వెళ్తుంది? వెళ్ళదు. అండ్ ద బిల్ ఈజ్ అమెండెడ్ అండ్ రీఇంట్రడ్యూస్డ్, నో ఛాన్స్. ఒకసారి బిల్ ప్రవేశపెట్టిన తర్వాత అది అప్రూవల్ పొందకపోతే ప్రభుత్వం అనేది, ఇది మీకు కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు ఒకవేళ అనిపిస్తే. ఎందుకు? బిల్ ప్రవేశపెట్టినప్పుడు అమెండ్మెంట్ ప్రాసెస్ ఉంటుంది, మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడము, సభ్యుడు అమెండ్మెంట్స్ని యాక్సెప్ట్ చేయడం, ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. కాబట్టి ఆప్షన్ డి కెన్ బి లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్. బట్ ఇక్కడ మనకి ద క్లియర్ కట్ ఆప్షన్ ఉంది, గవర్నమెంట్ రిజైన్ చేస్తుందని. కాబట్టి దాంట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ప్రభుత్వం రాజీనామా చేస్తుంది మరియు సార్వత్రిక ఎన్నికల కోసము మనకు ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, దాని తర్వాత ప్రొసీజర్ ఫాలోడ్. సో పార్లమెంట్లో బడ్జెట్కి సంబంధించిన ప్రొసీజర్ మీద వెన్ ఈజ్ ద అప్రోప్రియేషన్ బిల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోక్సభ అంటే స్టేజెస్ చదువుకున్నాం కదా. సో ఆ స్టేజెస్లో ఎప్పుడు ప్రవేశపెడుతున్నారు అని అడుగుతున్నాడు చూడండి. సో బిఫోర్ ద డిస్కషన్ ఆన్ ద బడ్జెట్, ఆఫ్టర్ ద డిస్కషన్ ఆన్ ద బడ్జెట్ ప్రపోజల్ అండ్ ఓట్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్ అండ్ సైమల్టేనియస్లీ విత్ ద ఫినాన్స్ బిల్. నో, మనం ఫినాన్స్ బిల్ తోటి సైమల్టేనియస్గా చర్చించినామా? కాదు. ఓన్లీ డ్యూరింగ్ ద ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. అసలు దీనికి దానికి సంబంధమే లేదు. చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ కొత్త వర్డ్స్ని ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ గురించి మనం అసలు చర్చించినామా? చర్చించనే లేదు. కాబట్టి ఇట్లాంటి కొత్త పదాలు వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవసరం లేదనమాట. అంటే మీరు చదివిన కాంటెక్స్ట్ మీద మీకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇది మీరు దీని నుంచి నేర్చుకోవాల్సిన పాయింట్. సో మనం ఫినాన్షియల్ ఎమర్జెన్సీ గురించి అసలు మాట్లాడనే లేదు బడ్జెట్ ప్రాసెస్ డిస్కషన్ చేసినంత వరకు మొత్తం కూడా. కాబట్టి ఇది అక్కర్లేదు. అండ్ ఇంకొకటి, అంబిగ్విటీ ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ఆప్షన్స్ సిమిలర్ ఉన్నప్పుడు అంబిగ్విటీ ఏర్పడుతుంది. కానీ ఇక్కడ మనకి అంబిగ్విటీ ఏర్పడడానికి అవకాశమే లేదు. సో ఎప్పుడు అప్రోప్రియేషన్ బిల్ ఇంట్రడ్యూస్ చేస్తారు అని అంటే ఇట్ ఈస్ క్లియర్లీ ఆఫ్టర్ ద ఓటింగ్ ఆన్ ద డిమాండ్ ఫర్ గ్రాంట్. 1వ దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ అని చెప్పేసి ఒక్క నిమిషం. సో ఇది అనమాట మనకి ఓట్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్ మీద ఓటు వేసిన తర్వాత మనకి అప్రోప్రియేషన్ బిల్ వస్తుంది. ఏమనన్నా ఓట్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్ అయినప్పుడు మనీ ఓకే అయినట్టు. కానీ దాంట్లో నుంచి విత్డ్రా చేయాలి అని అంటే ఏముండాలి? అప్రోప్రియేషన్ బిల్ ఉండాలి. అప్రోప్రియేషన్ బిల్ తోటి గవర్నమెంట్కి రావాల్సిన మనీ వచ్చేస్తుంది. తర్వాత ఫినాన్స్ బిల్ ప్రవేశపెడతారు, దాంట్లో చూపిస్తారు గవర్నమెంట్కి వచ్చేటువంటి ఆదాయాల గురించి. సో గవర్నమెంట్ ఏం సంపాదిస్తుంది, గవర్నమెంట్ ఏం ఫంక్షన్ చేస్తుంది అనే దాంట్లో చూపిస్తే మనకి అప్రోప్రియేషన్ బిల్లో గవర్నమెంట్కి ఏం కావాలి అనే దాని గురించి చూపిస్తుంది అనమాట. ఓకే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ రాజ్యసభ కన్సర్నింగ్ టు ద అప్రోప్రియేషన్ బిల్? రాజ్యసభకి ఉన్నటువంటి అధికారం ఏంటి అప్రోప్రియేషన్ బిల్కి సంబంధించింది? సో దీంట్లో చూడండి, ఇక్కడ విభజన బిల్లు అని వచ్చింది అప్రోప్రియేషన్ అంటే. తర్వాత ఇక్కడ దీంట్లో కూడా విభజన బిల్ అనే వచ్చింది. అండ్ సో కాబట్టి విభజన అంటే డబ్బుల్ని అక్కడ నుంచి తీసుకోవడం అని చెప్పేసి అర్థం. సో యాక్చువల్ తెలుగు వర్డ్ ఎక్కడ కూడా పడలేదు. సో ఇది ప్రాబ్లం అనమాట మనకి దాంట్లో ట్రాన్స్లేషన్ తోటి ఉన్నది. ఎనీహౌ, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి యూ డోంట్ నీడ్ టు వరీ. ఓకే, సో మరి అప్రోప్రియేషన్ బిల్కి సంబంధించి రాజ్యసభ యొక్క పాత్ర ఏంటి? సో ఇట్ కెన్ వీటో ద బిల్, నో. ఇట్ కెన్ రికమెండ్ అమెండ్మెంట్స్ బట్ లోక్సభ హ్యాస్ ద ఫైనల్ సే, ఎస్. అండ్ ఇట్ కెన్ డైరెక్ట్లీ పాస్ ద బిల్, ఎస్ ఇట్ కెన్ పాస్. ఇది కూడా ఆన్సర్ కరెక్టే అవుతుంది. అండ్ ఇట్ హ్యాస్ నో రోల్ ఇన్ ద అప్రోప్రియేషన్ బిల్, ఇది రాంగ్. ఎందుకనంటే అప్రోప్రియేషన్ బిల్ ఆల్సో అ కైండ్ ఆఫ్ మనీ బిల్ కాబట్టి దీనికి 14 రోజుల లిమిటెడ్ అధికారం ఉంటుంది. మరి దీన్ని రాజ్యసభ ముందల ప్రవేశపెట్టినప్పుడు ఇట్ కెన్ పాస్. ఆల్రెడీ లోక్సభ పాస్ చేసేసింది మనీ బిల్, అంటే అప్రోప్రియేషన్ బిల్ మీద రాజ్యసభకి కూడా అధికారం ఉంటుంది కాబట్టి ఇట్ కెన్ డైరెక్ట్లీ పాస్. సో దాంట్లో అంటే ఆఫ్టర్ ప్రజెంటింగ్ టు ద రాజ్యసభ అంటే లోక్సభలో పాస్ అయిన తర్వాత రాజ్యసభకి వెళ్తే ఇట్ కెన్ పాస్. కానీ ఇక్కడ డైరెక్ట్లీ మీన్స్ రాజ్యసభ ఒక్కటే పాస్ చేసేస్తుందని అర్థం కాదు. ఒకవేళ రాజ్యసభ ఒక్కటే పాస్ చేసేయాలి అని అంటే దానికి అసలే అధికారం ఉండదు. ఎందుకు?
appropriation bill is a type of money bill and it is only introduced in the లోక్సభ. ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోక్సభ. లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ అవుతుంది. కాబట్టి మరి లోక్సభ ప్రమేయం లేకుండా డైరెక్ట్గా రాజ్యసభ పాస్ చేస్తుందా అంటే దానికి అధికారం లేదు. కానీ వన్స్ లోక్సభ పాస్ చేసిన తర్వాత రాజ్యసభకి వెళ్తే ఇట్ కెన్ పాస్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇది కూడా తీసేయండి, నాట్ అప్రోప్రియేట్ స్టేట్మెంట్. సో ఇట్ కెన్ రికమెండ్ బట్ లోక్సభ హ్యాస్ ద ఫైనల్ సే. సో రికమెండేషన్ అనేది ఇస్తుంది, లోక్సభకి తుది నిర్ణయం కలిగి ఉంటుంది, ఎందుకంటే అది డబ్బులకి సంబంధించినటువంటి మ్యాటర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఓట్ ఆన్ అకౌంట్ మీద. సో వాట్ ఈస్ ద ఓట్ ఆన్ అకౌంట్ యాజ్ డిఫైన్డ్ ఇన్ ఆర్టికల్ 116? 116 ప్రకారము ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటి? సో ఇట్స్ అ పర్మనెంట్ గ్రాంట్ గివెన్ టు ద గవర్నమెంట్ ఫర్ ఎక్స్పెండిచర్? నో, ఇట్స్ అ టెంపరరీ గ్రాంట్ అండ్ డీటెయిల్డ్ ఫినాన్షియల్ ప్లాన్ ఫర్ ద ఎంటైర్ ఇయర్. ఇది బడ్జెట్ అవుతుంది, ఇది బడ్జెట్ అవుతుంది. అండ్ ఆ రిజర్వ్ ఫండ్ ఫర్ ఎమర్జెన్సీ, ఇది కంటింజెన్సీ ఫండ్ అవుతుంది, ఇది కంటింజెన్సీ ఫండ్ అవుతుంది. ఒకసారి చూడండి, ఆర్టికల్ 116 ప్రకారము ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏమిటి? సో ఇది ప్రభుత్వ వ్యయానికి ఇచ్చినటువంటి శాశ్వతమైన గ్రాంట్ కాదు, ఇది స్వల్పకాలిక గ్రాంట్, తాత్కాలికమైన గ్రాంట్ అన్నమాట. తర్వాత మొత్తం సంబంధానికి సంబంధించిన ఆర్థిక ప్రణాళిక? నో. సో మరి మొత్తం సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక ప్రణాళిక ఏమవుతుంది? అయితే ఫినాన్స్ బిల్ అవుతుంది, లేకపోతే బడ్జెట్ అవుతుంది. అయితే ఫినాన్స్ బిల్ లేకపోతే టోటల్ బడ్జెట్ అవుతుంది. అత్యవసర పరిస్థితుల కోసం రిజర్వ్ చేసిన ఫండ్, దీన్ని కంటింజెన్సీ ఫండ్ అని అంటాం. ఓకే, ఆ కంటింజెన్సీ ఫండ్ అంటాం, ఆకస్మిక నిధి అని అంటాం. ఓకే, కంటింజెన్సీ ఫండ్ అంటే ఆకస్మిక నిధి. సో వై మైట్ ద గవర్నమెంట్ ఆప్ట్ ఫర్ ఓట్ ఆన్ అకౌంట్ డ్యూరింగ్ ద ఎలక్షన్ ఇయర్? సో ఎలక్షన్ ఇయర్లో ఓట్ ఆన్ అకౌంట్ కోసం గవర్నమెంట్ ఎందుకు వెళ్తుంది? సో టు అవాయిడ్ పాసింగ్ ద ఫుల్ బడ్జెట్ విచ్ మే బి రిడెండెంట్ ఇఫ్ ద రూలింగ్ గవర్నమెంట్ చేంజెస్. సో ఒకవేళ ఇప్పుడున్న ప్రభుత్వం చేంజ్ అయితే వీళ్ళు పాస్ చేసిన బడ్జెట్ మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, లేకపోతే వాళ్ళ ప్లాన్స్ వేరే ఉండొచ్చు. అవునా? ఎందుకు అనంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో పాలసీస్ అనేవి కంటిన్యూయేషన్లో ఉండవు అని గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఉన్నటువంటి రైతు బీమా, రైతు బంధుని వీళ్ళంతా ఏం చేసినారు? మార్చేసినారు. తర్వాత మళ్ళీ కొత్త పాలసీస్ తీసుకొచ్చినారు, ఈ లక్ష్మి, ఆ లక్ష్మి, మహాలక్ష్మి అని చెప్పేసి. ఓకే, సో అట్లా దేర్ ఫోర్ ఎలక్షన్ ఇయర్లో ఓట్ ఆన్ అకౌంట్ కోసం వెళ్తారనమాట. టు ఇంక్రీజ్ ద ట్యాక్సెస్? నాట్ ఎట్ ఆల్. టు డిక్రీజ్ ద నేషనల్ డెట్? నాట్ ఎట్ ఆల్. ఫ్రీజ్ ద గవర్నమెంట్ స్పెండింగ్? నాట్ ఎట్ ఆల్. సో ఇవి ఆప్షన్సే కావు. ఒకవేళ వీటిని మనం దేంట్లో చేర్చవచ్చానంటే దీస్ ఆర్ ఆల్ ద ఫినాన్స్ బిల్ ఆస్పెక్ట్స్. ఇవన్నీ కూడా ఫినాన్స్ బిల్లో ఉన్నటువంటి అంశాల కిందికి చేర్చవచ్చు. సో ఎన్నికల సంవత్సరంలో ఓట్ ఆన్ అకౌంట్ అనేది ఒకవేళ ప్రభుత్వం మారితే పూర్తి బడ్జెట్ అనవసరంగా పడి ఉంటుంది, కాబట్టి అది రిడెండెంట్ అయిపోతుంది. ఆమోదించకుండా కాదు, ఆల్రెడీ ఆమోదించబడుతుంది, బట్ అది రిడెండెంట్ అంటే పనికి రాకుండా అయిపోతుంది. దేర్ ఫోర్ వాళ్ళు స్వల్పకాలిక బడ్జెట్ అయినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ కోసం వెళ్తారనమాట. ఇప్పుడు చూడండి, అప్రోప్రియేషన్ బిల్ అండ్ ఫినాన్స్ బిల్కి కంపారిజన్లో వచ్చింది. వాట్ ఈస్ ద ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ ద అప్రోప్రియేషన్ బిల్ అండ్ ఫినాన్స్ బిల్? ఓకే, అప్రోప్రియేషన్ బిల్ మరియు ఫినాన్స్ బిల్కి మధ్యన ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్ ఏంటి అని. అప్రోప్రియేషన్ బిల్ ఇన్వాల్వ్స్ టాక్సేషన్, ఫినాన్స్ బిల్ ఇన్వాల్వ్స్ ఎక్స్పెండిచర్. దీన్ని జస్ట్ రివర్స్ చేయండి. ఓకే, దీన్ని జస్ట్ రివర్స్ చేయండి. అప్రోప్రియేషన్ బిల్ ఇన్వాల్వ్స్ ఎక్స్పెండిచర్ అండ్ ద ఫినాన్స్ బిల్ ఇన్వాల్వ్స్ టాక్సేషన్. సో నెక్స్ట్ ఆప్షన్ అదే ఉంది. ఫినాన్స్ బిల్ కంటైన్స్ ద ఫినాన్సింగ్ అండ్ అప్రోప్రియేషన్ బిల్ స్పెసిఫైస్ ద క్వాంటమ్ పర్పస్ ఆఫ్ విత్డ్రాయింగ్ మనీ. చూడండి, జస్ట్ వర్డ్స్ తేడా ఉన్నాయి, వర్డ్స్ చేంజ్ అయినాయి. సో ఇప్పుడు ఆప్షన్ ఏలో అప్రోప్రియేషన్ బిల్ ఇన్వాల్వ్స్ ద ఎక్స్పెండిచర్ అండ్ ఫినాన్స్ బిల్ ఇన్వాల్వ్స్ ద టాక్సేషన్, ఇట్లా కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ చూడండి, బి అప్రోప్రియేషన్ బిల్ కంటైన్స్ ద ఫినాన్సింగ్, ఫినాన్స్ బిల్ కంటైన్స్ ద ఫినాన్సింగ్, అప్రోప్రియేషన్ బిల్ specifies the quantum and purpose of withdrawing the money. Just words change, therefore you have to understand the concept, what is actually happening with the words. సో పదాల చేంజ్ తోటే మనకి మొత్తం గేమ్ ప్లేయింగ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ద నెక్స్ట్ వన్, సో ఇది ఆన్సర్ అనమాట, బి. ద ఫినాన్స్ బిల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ రాజ్యసభ
అప్రాప్రియేషన్ బిల్ ఈజ్ లో నో, బోత్ ఆఫ్ దెమ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ ఇట్ సెల్ఫ్, ఎందుకంటే అవి రెండు కూడా మనీ బిల్ అనమాట. అప్రాప్రియేషన్ బిల్ డస్ నాట్ నీడ్ ప్రెసిడెన్షియల్ అసెంట్ అండ్ ద ఫినాన్స్ బిల్ నీడ్స్ ద అసెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. నో, whatever bill, any kind of bill, any type of bill presented to the either Lok Sabha or Rajya Sabha, that must be approved by the president, only then that becomes act. సో ఏదైనా కావచ్చు అది, అప్రోప్రియేషన్ బిల్, మనీ బిల్, ఫినాన్స్ బిల్, ఆర్డినరీ బిల్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, ఏ బిల్ అయినా రాష్ట్రపతి యొక్క ఆమోదం అనేది అవసరం. అయితే ఒక్కొక్క బిల్ మీద ఒక్కొక్క రకమైన అధికారం ఉండవచ్చు. కొన్ని బిల్స్ మీద వీటో అధికారం ఉంటుంది, కొన్ని బిల్స్ మీద వీటో అధికారం ఉండదు. మనం ప్రీవియస్ క్లాసెస్లో వాటిని చర్చించడం జరిగింది. ఓకే, సో ఇది అప్రోప్రియేషన్ బిల్ మరియు ఫినాన్స్ బిల్కి సంబంధించినటువంటి తేడా. ఓకే, సో నేను వదిలేసినా కూడా మీరు చదవండి, తెలుగులో ఆల్రెడీ చూపిస్తున్నా కాబట్టి యూ కెన్ పాస్ ద వీడియో అండ్ యూ కెన్ రీడ్ ద క్వశ్చన్. ఓకే, దెన్ ఆర్ బోత్ ద అప్రోప్రియేషన్ బిల్ అండ్ ఫినాన్స్ బిల్ క్లాసిఫైడ్ యాజ్ మనీ బిల్? అబ్సల్యూట్లీ, దాంట్లో ఏ తేడా లేదు. సో మనీ బిల్ మరియు అప్రాప్రియేషన్ బిల్ రెండు, ఫినాన్స్ బిల్ మరియు అప్రాప్రియేషన్ బిల్ రెండు కూడా మనీ బిల్ కేటగిరీలోకి వస్తాయి. దెన్ మనీ బిల్ మీద ఇట్ రిక్వైర్స్ ద కన్సెంట్ ఆఫ్ మనీ బిల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అబౌట్ ద మనీ బిల్? ఇట్ క్యాన్ బి ఇంట్రడ్యూస్డ్ ఈదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్, ఓన్లీ లోక్సభ. ఇట్ రిక్వైర్స్ ద కన్సెంట్ ఆఫ్ ద బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ. ఇది కొంచెం అంబిగ్యుయస్, చూద్దాం. It only contains the provisions related to taxation, borrowing, expenditure from the Consolidated Fund of India. It cannot be amended by the Lok Sabha. It is wrong. Okay, it cannot be. Money bill cannot be amended by the Rajya Sabha, not Lok Sabha. Lok Sabha can amend it. Okay, so money bill cannot be amended by the Rajya Sabha. So ఇది చూడండి, ఇది కొంచెం అంబిగ్యుయస్. ఎందుకనంటే ఇట్ రిక్వైర్స్ ద కన్సెంట్ ఆఫ్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ. ఎస్, ఒక బిల్ని ప్రవేశపెట్టినప్పుడు లోక్సభ అప్రూవ్ చేయాలి, దాన్ని రాజ్యసభ కూడా అప్రూవ్ చేయాలి. కాకపోతే రాజ్యసభకి లిమిటెడ్ అధికారం ఉంది, బట్ అప్రూవల్ ఈజ్ నెసెసరీ. లిమిటెడ్ అధికారం ఉంది, బట్ అప్రూవల్ ఈజ్ నెసెసరీ. కాకపోతే మనకి ఇక్కడ సి అనేది క్లియర్ కట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇంకా మీరు దాన్ని పట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో మనీ బిల్ దేనికి సంబంధించి? టాక్సేషన్, బోరోయింగ్, ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి వివరాలను కలిగి ఉంటుందన్నమాట మనీ బిల్. ఓకే, సో మనీ బిల్ అనేది పన్నులు, రుణాలు మరియు ఖర్చులకు సంబంధించినటువంటి విషయాలను కలిగి ఉంటుంది. సో ఇప్పుడు లోక్సభ, రాజ్యసభ యొక్క ఇద్దరి సమ్మతి లేదా ఇద్దరి అప్రూవల్ అనేది అవసరం. ఓకే, ఇద్దరి అప్రూవల్ అంటే బోత్ హౌసెస్ అప్రూవల్ అనేది అవసరం, రైట్. దాని తర్వాత కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద. సో వాట్ కాన్స్టిట్యూట్స్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా under Article 266 of the Constitution? So only taxes? No. Only non-tax revenue? No. All the revenue received by the center, all the revenue, ఏమేమవి లోన్స్ కావచ్చు, తర్వాత వాట్ ఎవర్. దెన్ ఓన్లీ ఇంటర్నల్ లోన్స్ అండ్ డెట్స్? నో, ఇంటర్నల్ లోన్స్ అండ్ డెట్సా కాదు, ఆల్ రెవెన్యూ, మొత్తం భారత కేంద్రానికి రావాల్సినటువంటి మొత్తం రెవెన్యూ ఎక్కడెక్కడి నుంచి వస్తుందో, కేంద్రం అందుకునేటువంటి అన్ని ఆదాయాలు, అన్ని సేకరించిన రుణాలు, అన్ని ప్రభుత్వ ఖర్చులు ప్రతి ఒక్కటి కూడా దాంట్లోనే ఉంటాయి. సో మళ్ళీ మీరు కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్, పబ్లిక్ అకౌంట్ గురించి నేర్చుకునేటప్పుడు కొంచెం డిఫరెన్షియేషన్ ఉంటుంది, అక్కడ చూసుకుంటారు. ఓకే, సో మరి అంతర్గత రుణాలు, అప్పులు ఇవి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి రావా? వస్తాయి. కానీ ఇప్పుడు దీంట్లో అప్రోప్రియేట్ ఆన్సర్ ఏముంది? ఇది సి. ఎందుకు అనంటే ఈ సిలోనే డి కూడా ఉంది. ఇగో సేకరించిన రుణాలు మరియు అన్ని ప్రభుత్వ ఖర్చులు, సిలోనే డి కూడా ఉంది. కాబట్టి సి ఇస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్. దాని తర్వాత హూ రిపోర్ట్స్ ద రిలవెంట్ లెజిస్లేచర్ ఆన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా? సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా యొక్క మేనేజ్మెంట్ గురించి, ప్రాపర్ మేనేజ్మెంట్ గురించి ఎవరు చెప్తారు అని అంటే కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నిర్వహణకు సంబంధించి నివేదిక ఇచ్చేది ఎవరు అనంటే కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాని మెరుగుపరచడానికి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాని డెవలప్ చేయడానికి, అంటే ఏంటి డెవలప్ చేయడం అంటే దానికి ఒక మంచి ప్యాంటు షర్ట్ వేయడమా? కాదు. డబ్బులు ఎట్లా ఇంక్రీజ్ చేయాలి, డబ్బులు ఎట్లా ఖర్చు అవుతున్నవి అని చెప్పేసి పార్లమెంట్కి నివేదిక ఇచ్చేది ఎవరు అనంటే కాగ్.
సో మీరు కాన్స్టిట్యూషనల్ బాడీస్ రాజ్యాంగబద్ధ సంస్థల గురించి నేర్చుకుంటారు. రాజ్యాంగబద్ధ సంస్థల గురించి నేర్చుకునేటప్పుడు ఏ సంస్థ యొక్క బాధ్యత ఏంటి అనేది మీరు క్లియర్ కట్గా నేర్చుకోవాలి. సో ఇప్పుడు కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఉన్నారు, ఈయన యొక్క బాధ్యత ఏంటి చూడండి. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మనీ కోసం దే ఆర్ రిక్వెస్టింగ్ ద పార్లమెంట్. మనీ కోసం దే ఆర్ రిక్వెస్టింగ్ ద పార్లమెంట్ అండ్ ద పార్లమెంట్ ఈజ్ అప్రూవింగ్ ద money. Parliament is approving the money. Therefore, the money goes to the government. And government starts spending. Government ఖర్చు చేయడం స్టార్ట్ చేస్తుంది. గవర్నమెంట్ ఖర్చు చేయడం స్టార్ట్ చేస్తుంది. సో గవర్నమెంట్ కూడా చెప్తుంది దాని యొక్క బడ్జెట్ నివేదికలో, అంటే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ బడ్జెట్ నివేదికలో గత సంవత్సరం మీరు మాకు ఇచ్చిన డబ్బులు 100 కోట్లు, తర్వాత మేము చేసినటువంటి ఖర్చులు సే 99 కోట్లు, మిగులు 1 కోటి. సో ఈ మిగులు ఆటోమేటిక్గా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళిపోతుంది. దీన్నే ల్యాప్స్ అని అంటాం. ఫండ్ ల్యాప్సింగ్ అని అంటాం. ల్యాప్స్ అంటే కైండ్ ఆఫ్ డిలీట్ అనమాట. ఎవరి దగ్గర నుంచి డిలీట్ అవుతుంది, ఎగ్జిక్యూటివ్ నుంచి డిలీట్ అయ్యి అది మళ్ళీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళిపోతుంది. ఇది ఒక కేసా. రెండో కేసు చూడండి, మీరు మాకు 100 కోట్లు ఇచ్చినారు, మేము 101 కోట్లు ఖర్చు పెట్టినాము, 1 crore మేము అప్పు తెచ్చినాము అని చెప్పేసి చూపిస్తారు. సో ఇది కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు రిపోర్ట్ పార్లమెంట్కి, అయ్యా నువ్వు ఇచ్చిన డబ్బులు ఇంత, మేము ఖర్చు చేసింది ఇంత, మేము పని చేసింది ఇంత అని చెప్పేసి ఇస్తారు. నివేదిక ఇచ్చి మళ్ళీ తర్వాత సంవత్సరానికి కావాల్సిన డబ్బు అడుగుతారు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే గవర్నమెంటే అమలు చేసింది, గవర్నమెంటే ఖర్చు చేసింది కాబట్టి గవర్నమెంటే రిపోర్ట్ ఇస్తుంది. సో దాని యొక్క మిస్టేక్స్ని అది చెప్పుకునేటువంటి అవకాశం ఉందా అని అంటే లేదు. అందుకే ఇంకొక పాయింట్ని నోట్ చేయండి. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి 100 రూపీస్ ఇచ్చినాము. తర్వాత దేనికి ఇచ్చినాము అని అంటే గన్స్ కొంటా అని అంటే ఇచ్చినారు. సరే పోలీస్ వాళ్ళకి గన్ అనండి, మళ్ళీ గన్స్ డిఫెన్స్లోకి వచ్చేస్తుంది. హోమ్ మినిస్ట్రీ కింద పోలీస్ వాళ్ళు వస్తారు కాబట్టి సో పోలీస్ వాళ్ళ కోసం గన్స్ కొంటా అనంటే 100 రూపాయలు ఇచ్చినాము, అవునా. కానీ ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఏం చేస్తాడు అని అంటే గన్స్ కొనకుండా బూట్స్ కొంటాడు వాళ్ళ కోసం, షూస్. గన్స్ కొనకుండా బూట్స్ కొంటాడు అనమాట. మరి అట్లా కరెక్టా అట్లా కొనడం అంటే నో, నీకు ఏ పర్పస్కి మనీ ఇచ్చినారో ఆ పర్పస్కి మాత్రమే ఖర్చు చేయాలి. సో ఇట్లా కరెక్ట్గా నిర్ధారించడం కోసం ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ అవసరము, అదే కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో కాగా ఏం చేస్తుంది అని అంటే ఇచ్చిన డబ్బు కరప్షన్ లేకుండా కరెక్ట్గా వాడినరా, లేదా ఇచ్చినటువంటి డబ్బుల్ని ఏ పర్పస్కి ఇచ్చినారో ఆ పర్పస్కే వాడినరా అనేటువంటి నిర్ధారణ కాగ్ ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీగా పార్లమెంట్కి నివేదిక ఇస్తుంది. ఎందుకు అనంటే డబ్బులు తీసుకున్నది పార్లమెంట్ నుంచి, అండ్ ఆ డబ్బులు పార్లమెంట్వి, అంటే లోక్సభ, ఇక్కడ పార్లమెంట్ అంటే సో డబ్బులు తీసుకున్నది ప్రజలవి, ఎందుకంటే లోక్సభ ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డది కాబట్టి లోక్సభకి ఎక్కువ అధికారాలు ఉంటాయి డబ్బులకు సంబంధించి. ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పుకున్నాం మనం. కాబట్టి మరి గవర్నమెంట్ కరెక్ట్గానే ఖర్చు చేస్తుందా, అప్రోప్రియేషన్ దేనికోసం చేసినారో, ఓటింగ్ ఆన్ ద డిమాండ్ ఫర్ గ్రాంట్ దేనికోసం చేసినారో అదే పర్పస్కి వాడుతున్నారా, లేదా ఇతర అన్నెసెసరీ పర్పస్కి, లేదా డైవర్షన్ ఆఫ్ ద ఫండ్స్ ఏమైనా జరుగుతాయా, అట్లాంటి వాటి కోసం కూడా చూస్తారనమాట. ఓకే, సో నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అని అంటే ఇట్లా ఒక మినిస్ట్రీ నుంచి ఇంకొక మినిస్ట్రీకి డబ్బులు అవి కూడా మనము ట్రాన్స్ఫర్ చేయవచ్చు, అది టోకెన్ గ్రాంట్లో. సో ఏం జరిగినా కూడా పార్లమెంట్ యొక్క అప్రూవల్ అనేది అవసరం అని నోట్ చేయండి. సో ఫైనల్గా గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ మీద నివేదిక ఇవ్వడానికి కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారు అని నోట్ చేయండి. సో దానికి సంబంధించి ఆయన రిపోర్ట్స్ రిలవెంట్ లెజిస్లేచర్ ముందు ఉంచడము, అంటే ఈ కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కేవలం యూనియన్ గవర్నమెంట్ కోసం పనిచేయరు, ఈయన స్టేట్ గవర్నమెంట్ కోసం కూడా పనిచేస్తారు. అంటే స్టేట్ బడ్జెట్స్ కూడా కరెక్ట్గా అమలు అవుతున్నాయా లేదా అనేది చూసి
స్టేట్స్కి, అందుకే ఇక్కడ రిలవెంట్ లెజిస్లేచర్, అప్రోప్రియేట్ లెజిస్లేచర్ అనే వర్డ్ వచ్చిందనమాట. ఓకే, సంబంధిత చట్టసభ. సో పార్లమెంట్కి నివేదికలు ఇస్తుంది కాగ్, అండ్ 28 రాష్ట్రాల అసెంబ్లీలకి కూడా నివేదికలు, అంటే వాళ్ళ బడ్జెట్కి సంబంధించి. ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ ఉంది, సో తెలంగాణ మినిస్టర్స్ కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదా, కరెక్ట్గా ఆ డబ్బుల్ని వాడుతున్నారా లేదా అని చూసి వీళ్ళు రిపోర్ట్ని తెలంగాణ అసెంబ్లీకి ఇస్తారు. సో చూడండి, జస్ట్ ఇమాజిన్ ఎంత ఎక్కువ వర్క్ ఉంటుందో కాగ్ ఆఫీస్కి కూడా, చాలా ఎక్కువ వర్క్. ఓకే, ప్రైమ్ మినిస్టర్కి కంటే కూడా కాగ్ ఆఫీస్కి ఎక్కువ వర్క్ ఉంటుందన్నమాట. రైట్, సో ఇది మనకి బడ్జెట్ మీద ఉన్నటువంటి కొన్ని ఎంసీక్యూస్, అండ్ చాలా జాగ్రత్తగా చదువుకోవాలి, మీకు ఎలాంటి కన్ఫ్యూజ్ కాకుండా యూజ్ అవుతుందన్నమాట. దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మనము నెక్స్ట్ ఈ 3 ఫండ్లు ఉన్నవి, కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్ అండ్ పబ్లిక్ అకౌంట్. సో దాంతో మనకి ఈ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మల్టీ ఫంక్షనల్ రోల్ ఆఫ్ ద పార్లమెంట్ యొక్క బహుముఖీయ అధికారాలు, అంటే ఎలాంటి అధికారాలని కలిగి ఉంది పార్లమెంట్ అనేది. సో ఇప్పటివరకు చర్చించినవన్నీ కూడా మనకు దాంట్లో రివిజన్ మాదిరిగా వస్తాయి. సో జస్ట్ చదువుకుంటూ స్టోరీ మాదిరిగా వెళ్ళిపోవడమే, అక్కడ కాన్సెప్ట్ ఏమీ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఓకే, సో దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా పైన దాంట్లో? అయితే మనము ఇప్పుడు నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 266 అండ్ అగైన్ 266 అండ్ 267, ఈ 3 గురించి డిస్కస్ చేస్తాము. ఈ 3 దేనికి సంబంధించింది అని అంటే మనీని హోల్డ్ చేసేటువంటి కొన్ని అకౌంట్స్ అన్నమాట. మనీని హోల్డ్ చేసేటువంటి అకౌంట్స్. సో ఇప్పటి వరకు మీరు బడ్జెట్ చదివిన వేడిలో ఉన్నారు కాబట్టి, సో ఆ 3 అకౌంట్స్కి సంబంధించి బడ్జెట్ యొక్క రిలేషన్ ఏంటో ఒకసారి చూడండి. గవర్నమెంట్ వాళ్ళు బడ్జెట్ కోసం, అంటే మనీ కోసము లోక్సభ ముందల ఓట్ ఫర్ ద గ్రాంట్స్, డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ కోసం అడుగుతారనమాట. ఓట్ ఫర్ ద గ్రాంట్స్, డిమాండ్స్ ఫర్ ద గ్రాంట్స్. సో దీంట్లో మీరు కేవలం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా గురించే చదువుకున్నారు, ఇంకా వేరే అకౌంట్స్ గురించి చదివినారా అంటే లేదు, వేరే అకౌంట్స్ గురించి మీరు చదవలేదన్నమాట. సో బడ్జెట్లో గవర్నమెంట్కి ఓట్ ఆన్ అకౌంట్, డిమాండ్ ఫర్ గ్రాంట్ ద్వారా వచ్చేటువంటి డబ్బులు మొత్తం కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి. సో దీన్ని రెండు అన్నాం మనం, రెండు రకాలుగా, ఒకటి చార్జ్డ్ ఫండ్, ఇంకొకటి మేడ్. సో ఈ చార్జ్డ్ ఫండ్ మీద ఓటింగ్ అనేది ఉండదు, అండ్ మేడ్ ఫండ్ మీద ఓటింగ్ అనేది ఉంటుంది అని తెలుసుకున్నాము. సో మరి ఇప్పుడు ఈ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా దేనికి సంబంధించింది అని అంటే కేర్ఫుల్గా వినండి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి కొంచెం అమౌంట్ని తీసి దీంట్లో జమ చేస్తారనమాట. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి కొంచెం అమౌంట్ని తీసి దీంట్లో జమ చేస్తారు. ఎందుకు జమ చేస్తారు అని అంటే ఎప్పుడైనా ఏదైనా నార్మల్ అత్యవసర సమయం వస్తే, ఆ అత్యవసర సమయంలో మనం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు తీసుకోవాలి అని అంటే పార్లమెంట్ యొక్క అప్రూవల్ కావాలి. అది 1 డేనా, 1 అవరా, 1 మినిటా, ఎంతైనా పట్టవచ్చు. కానీ సడన్గా ఇప్పటికిప్పుడే మనం డబ్బుల్ని ఖర్చు చేయడానికి చేతిలో కొంచెం ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఒక సపరేట్ నిధి క్రియేట్ చేసి దాంట్లో ఉంచుదాం. దేంట్లో నుంచి? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి. సో ఇప్పుడు ఆల్రెడీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ ద్వారానే కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి మనీ వస్తున్నాయి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ ద్వారానే కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి మనీ వస్తున్నాయి. ప్రజెంట్ 500 crores. సో ఇట్లా కొంచెం మనీని తీసి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అంటాము. అందుకే దీన్ని ఆకస్మిక నిధి అని అంటాం. దీన్ని ఆకస్మిక నిధి అని అంటాం. ఓకే, సో ఇది ఒక పాయింట్ నెంబర్ 1. ఆకస్మిక నిధి అనేది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి, అంటే ఆగంతుక నిధి. సో ఆగంతుక నిధి నుంచి తీసినటువంటి కొంచెం డబ్బుల్ని ఆకస్మిక నిధిలోకి ఉంచుతారు ఫర్ ఎమర్జెన్సీ పర్పసెస్. కొన్ని అత్యవసర సమయాలు ఏర్పడ్డప్పుడు ఖచ్చితంగా వెంటనే ఖర్చు చేయడానికి డబ్బులు కావాలి అని అన్నప్పుడు అట్లాంటి దానికోసము కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది పనిచేస్తుంది అని నోట్ చేయాలి. తర్వాత పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో మరి పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియాలోకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయని నో,
మరి దీంట్లో ఉన్న డబ్బులు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తాయనంటే నో. ఓకే, సో ఈ పబ్లిక్ అకౌంట్కి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి సంబంధం లేదు అని ఒక పాయింట్ నోట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మీరు దీంట్లో నోట్ చేయాల్సిన పాయింట్ ఒకటి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి అప్రోప్రియేషన్ బిల్ పాస్ అయ్యే క్రమంలో కొంచెం డబ్బుల్ని కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి బదిలీ చేస్తారు, సో దాట్ ఎమర్జెన్సీ పర్పసెస్ కోసం వాడుకోవచ్చు. ఎందుకు ఇది అనంటే, మరి మనము కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీ విత్డ్రా చేయాలి అంటే ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు పాస్ అ లా. ప్రతిసారి నువ్వు చట్టాన్ని ఆమోదించాలి, మరి అది కొద్దో గొప్ప టైం వేస్ట్ అవుతుంది. దేర్ ఫోర్ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పబ్లిక్ అకౌంట్ ఉంది, మరి పబ్లిక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తాయా? నో. లేదా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి డబ్బులు పబ్లిక్ అకౌంట్లోకి వెళ్తాయనంటే నో. ఈ కొన్ని పాయింట్స్ని మీరు నోట్ చేయండి. అండ్ లెట్ us ఫర్దర్ సీ వాట్ ఈస్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మరి దీనికి చూడండి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఆల్ రిసీట్స్ అండ్ క్రెడిట్స్ అండ్ ఆల్ ద పేమెంట్స్ అండ్ ఆల్ ద డెబిట్స్. సో గవర్నమెంట్కి వచ్చేటువంటి అన్ని ఆదాయాలు, గవర్నమెంట్కి వచ్చేటువంటి అన్ని క్రెడిట్స్, మరి గవర్నమెంట్ చెల్లించాల్సినటువంటి అన్ని లోన్స్. ఓకే, దీంట్లో ఆల్ రెవెన్యూ రిసీవ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆల్ లోన్స్ రిసీవ్డ్. సో ట్రెజరీ బిల్ ద్వారా, మీరు ఎకానమీలో చాలా బాగా చదువుకుంటారు, ఇంకా గవర్నమెంట్ ఎక్కడెక్కడి నుంచి లోన్స్ తీసుకుంటుంది, ఇంటర్నల్ సోర్సెస్ ఏంటి, ఎక్స్టర్నల్ సోర్సెస్ ఏంటి, తర్వాత ఆర్బీఐ కండక్ట్ చేసేటువంటి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి, వాటన్నిటి గురించి మీరు చాలా క్లియర్గా నేర్చుకుంటారు. లోన్స్ కావచ్చు, బ్యాంకుల నుంచి తీసుకునేటువంటి వేస్ అండ్ మీన్స్ కావచ్చు, అండ్ ఆల్ మనీ రిసీవ్డ్ టు ద రీపేమెంట్ ఆఫ్ ద లోన్స్. సో మన దగ్గర నుంచి లోన్స్ తీసుకున్న వాళ్ళు మనకి పే చేస్తారు, వేరే దేశాల వాళ్ళు. అలాంటప్పుడు కూడా అవన్నీ, సో వాట్ ఎవర్ టోటల్ మనీ, ఆల్ మనీ ఈజ్ రిసీవ్డ్ అండ్ ఆల్ మనీ క్రెడిటెడ్, ఆల్ మనీ డెబిటెడ్, ఎక్సెప్ట్, ఏది ఎక్సెప్ట్ అని అంటే ఇవన్నమాట, నాట్ ద ప్రావిడెంట్ ఫండ్, నాట్ ద జుడిషియల్ డిపాజిట్స్, not the saving bank deposits, not the departmental deposits and remittances and similar transactions. ఇవి కాకుండా, ఓకే, ఇవి కాకుండా రిమైనింగ్ ఎక్కడెక్కడి నుంచి ఏ సోర్సెస్ నుంచి డబ్బులు వస్తాయో ఆ సోర్సెస్ నుంచి వచ్చే డబ్బులు మొత్తం కూడా మనకి, సో ఇవి కాకుండా రిమైనింగ్ అన్నీ. సో ఇప్పుడు పబ్లిక్ అకౌంట్లోకి వచ్చేటువంటి డబ్బులు ఏవేవని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించి, తర్వాత జుడిషియల్ డిపాజిట్స్, సేవింగ్ బ్యాంక్ డిపాజిట్స్, డిపార్ట్మెంటల్ డిపాజిట్స్ అండ్ రెమిటెన్సెస్. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. అవి కాకుండా రిమైనింగ్ గవర్నమెంట్కి వచ్చేటువంటి ఇతర అన్ని ఆదాయాలు, తర్వాత అన్ని లోన్స్, ట్రెజరీ బిల్స్ ద్వారా కావచ్చు, బ్యాంకుల ద్వారా తీసుకున్న లోన్స్ కావచ్చు, అన్నీ. ఓకే, తర్వాత మనం ఇచ్చినటువంటి అప్పుల ద్వారా మనకు వచ్చినటువంటి రీపేమెంట్ అనమాట, అప్పుల ద్వారా మనకు వచ్చినటువంటి రీపేమెంట్, ఇవన్నీ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వస్తాయి. మరి యూసేజ్ చూడండి, ఆల్ ద లీగల్లీ ఆథరైజ్డ్ పేమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ మేడ్ ఫ్రమ్ ద ఫండ్. మరి ఈ ఫండ్ నుంచి గవర్నమెంట్ చెల్లించాల్సినటువంటి డబ్బులు లీగల్గా అన్ని. సో ఇప్పుడు ఏమేమి, ఉదాహరణకు మీరు గుర్తు తెచ్చుకోండి కొన్ని చార్జ్డ్ ఫండ్స్ గురించి గుర్తు తెచ్చుకోండి. లీగల్లీ ఆథరైజ్డ్, లీగల్గా మనం జడ్జెస్కి సాలరీస్ ఇవ్వాలి, హైకోర్టు జడ్జెస్కి పెన్షన్స్ ఇవ్వాలి, లోక్సభ రాజ్యసభ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఇవ్వాలి, అవన్నీ. సో ఇవన్నీ కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అవన్నీ దాంట్లో నుంచి. సో నో మనీ ఈజ్ అప్రోప్రియేటెడ్ ఎక్సెప్ట్ అకార్డెన్స్ విత్ ద లా. చట్టం యొక్క అనుమతి లేకుండా, చట్టం పాస్ కాకుండా దీంట్లో నుంచి మనం డబ్బుల్ని విత్డ్రా చేయడానికి లేదు. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మీరు నోట్ చేయాల్సినటువంటి పాయింట్స్ ఏంటి అంటే, ఒకటి, అన్ని రసీదులు మరియు అన్ని చెల్లింపులు, మనకి రావాల్సినవన్నీ, మనం చెల్లించాల్సినవి అన్ని. తర్వాత భారత ప్రభుత్వానికి ఇంకా రావాల్సినవన్నీ అంటే ఆదాయాలు కూడా దాంట్లోనే వస్తాయి. ఇంకా మళ్ళీ మనకు వచ్చేటువంటి డబ్బులు అన్నీ అనంటే ట్రెజరీ బిల్లుల ద్వారా, రుణాల ద్వారా, మనం తీసుకున్నటువంటి వేస్ అండ్ మీన్స్ అని అంటాం. ఇది బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అంటే, చూడండి కింద సేవింగ్స్ బ్యాంక్ డబ్బులు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి రావు, కానీ బ్యాంకుల నుంచి మనం తీసుకునేటువంటి అప్పులు, బ్యాంకుల నుంచి మనం తీసుకునేటువంటి రుణాలు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వస్తాయి.
ఓకే. తర్వాత రుణాల చెల్లింపులో మనకి వచ్చిన మొత్తం. సో, మనం ఎవరికైనా అప్పులు ఇస్తే వాళ్ళు మనకి చెల్లించిన మొత్తం కూడా దీంట్లో వస్తుంది. మరి వాడుక ఎట్లా వాడుతాము దీన్ని అనంటే, భారత ప్రభుత్వం తరపున చట్టబద్ధంగా చెల్లించాల్సినటువంటి అన్ని డబ్బులు ఈ ఫండ్ నుంచి పోతాయి. క్లియర్. తర్వాత పార్లమెంట్ చట్టానికి ఆమోదం అవసరం. పార్లమెంట్ ఆమోదానికి లోబడి దీంట్లో నుంచి డబ్బులు కేటాయించబడతాయి ఆర్ దీంట్లో నుంచి డబ్బులు తీసుకోబడతాయి అని చెప్పేసి అనుకున్నాం. క్లియర్ కదా. దాని తర్వాత పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 266 కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకు జమ చేయనివి. సో ఇవి జమ చేయరన్నమాట. సో ఇవన్నీ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో కాకుండా పబ్లిక్ అకౌంట్లోకి వస్తాయి అని చెప్పేసి నోట్ చేయండి. ఆల్ ద మనీ అదర్ దెన్ దోస్ క్రెడిటెడ్ టు ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో జమ చేసినవి కాకుండా మిగిలినవి. అవేంటి మిగిలినవి? ఇవి అనమాట. ప్రావిడెంట్ ఫండ్, జ్యుడిషియల్ డిపాజిట్, సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్, డిపార్ట్మెంటల్ డిపాజిట్స్ అండ్ రెమిటెన్సెస్. సో మరి దీని యొక్క ఆపరేషన్ ఏమిటి అనంటే, బై ఎగ్జిక్యూటివ్ యాక్షన్, కార్యనిర్వాహక చర్య ద్వారా జరుగుతుంది. పార్లమెంటరీ అప్రోప్రియేషన్ అనేది మనకి ఇక్కడ కనిపించదు. మోస్ట్లీ ఇంక్లూడ్స్ ద బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇవి సాధారణంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి డబ్బులు. అండ్ ఇది అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఓన్లీ. ఇంతకుముందు చెప్పిన పాయింట్ ఏమని, ఇక్కడ ఈ పబ్లిక్ అకౌంట్ నుంచి కన్సాలిడేటెడ్ ఫండ్కి డబ్బులు వెళ్తున్నాయా? నో. మళ్ళీ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి పబ్లిక్ అకౌంట్కి డబ్బులు వస్తున్నాయా? నో. మరి అలాంటప్పుడు ఇది ఎవరి చేతిలో ఉన్నట్టు? కంప్లీట్గా ఎగ్జిక్యూటివ్ కంట్రోల్లో ఉన్నట్టు. కాబట్టి దీనికి మరి పార్లమెంటరీ అప్రోప్రియేషన్ అవసరమా? నో. అప్రోప్రియేషన్ అంటే ఏంటి? గవర్నమెంట్ వాళ్ళు సంపాదించిన డబ్బులంతా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి పంపిస్తే మళ్ళీ ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి విత్డ్రా చేసుకోవడానికి అప్రోప్రియేషన్ అవసరం. మరి ఇప్పుడు ఇవి ఎగ్జిక్యూటివ్ చేతిలోనే ఉన్నాయి. నీదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద పార్లమెంట్ నార్ దేర్ ఈస్ ఎనీ ప్రాసెస్ ఆఫ్ రీవిడ్రాల్. విడ్రాల్కి ఎలాంటి ప్రాసెస్ లేదు. అసలు విడ్రా చేయాలంటే ఇక్కడ నుంచి మనీ అక్కడికి వెళ్ళాలి కదా, వెళ్ళట్లేదు. సో నౌ ఇట్ ఈస్ ఇన్ ద కంప్లీట్లీ హ్యాండ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. కాబట్టి దీనికి పార్లమెంటరీ అప్రోప్రియేషన్ అనేది అనవసరం. పార్లమెంటరీ అప్రోప్రియేషన్ అనేది అనవసరం. అప్రోప్రియేషన్ అనే ప్రాసెస్ దీంట్లో కనిపించదు అనమాట. రైట్. దెర్ ఈస్ నో ప్రాసెస్ ఆఫ్ ద అప్రోప్రియేషన్ ఫర్ దిస్ పేమెంట్ ఆర్ దిస్ అకౌంట్. సో పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 266 కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో కాకుండా జమ చేసిన ఇతర. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, 6 and 7. సో ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది కేవలం కార్యనిర్వాహక చర్య ద్వారా నిర్వహించబడుతుంది. పార్లమెంటరీ అప్రోప్రియేషన్ అనవసరం. ఇవి ఎక్కువగా బ్యాంకింగ్ లావాదేవీలను కలిగి ఉంటాయి. ఇవి ఎక్కువగా బ్యాంకింగ్ లావాదేవీలను కలిగి ఉంటాయి అని చెప్పేసి నోట్ చేయండి. ఇవి రెండా. తర్వాత ద థర్డ్ పాయింట్ ఆర్ ద థర్డ్ నిధి ఇస్ ద ఆకస్మిక నిధి. ద థర్డ్ ఇస్ ద ఆకస్మిక నిధి. ఇది ఆర్టికల్ 267. సో దీన్ని ఊహించని ఖర్చుల కోసము రూపొందించినారు. ఆకస్మిక నిధి చట్టం 1950. సో 1950 చట్టం ద్వారా ఆర్టికల్ 267కి లోబడి దీన్ని సృష్టించినారు. దేనికోసమనంటే ఊహించని ఖర్చుల కోసం. సో చట్టం ద్వారా నిర్ణయించబడిన మొత్తం ఈ ఫండ్లోకి వెళ్తుందన్నమాట. చట్టం ద్వారా నిర్ణయించిన మొత్తం ఈ ఫండ్లోకి వెళ్తుంది. ఎట్లా? ఇక్కడ చెప్పిన కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనము మనీని విత్డ్రా చేయడానికి అప్రోప్రియేషన్ బిల్ని ప్రవేశపెట్టినప్పుడు దాంట్లోనే అక్కడి నుంచి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి ఎంత వెళ్ళాలి అనేది కూడా ఉంటుందన్నమాట. సో చట్టం ద్వారా కొంచెం అమౌంట్, ప్రజెంట్ 500 crores ఉంది ఈ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా యొక్క కెపాసిటీ. సో చట్టం ద్వారా ఎంత డబ్బులు వెళ్ళాలి అనేది నిర్ణయించబడుతుంది. అది కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తుంది అనమాట. సో ఇట్ ఈస్ ఆథరైజ్డ్ ఫర్ ద అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్. మనకి ఆకస్మికంగా తెలియనటువంటి వాటి కోసము దీన్ని ఖర్చు చేస్తారనమాట. సో ఇట్ ఈస్ డిస్పోజ్డ్ ఎట్ ద ప్రెసిడెంట్. సో దీని మీద అధికారం ఎవరు కలిగి ఉన్నారు అని అంటే రాష్ట్రపతి కలిగి ఉన్నారు.
కానీ రాష్ట్రపతి తరపున ఇది ఫినాన్స్ సెక్రటరీ హ్యాండిల్ చేస్తారనమాట. దీన్ని ఇంపార్టెంట్. ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అని అంటే ఫినాన్స్ సెక్రటరీ హ్యాండిల్ చేస్తున్నారు రాష్ట్రపతి తరపున. మరి దీనికి పార్లమెంట్ యొక్క అప్రోప్రియేషన్ అవసరమా? క్లియర్గా వినండి, క్లియర్గా విని కేర్ఫుల్గా ఆన్సర్ చేయండి. పార్లమెంటరీ అప్రోప్రియేషన్ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాకి అవసరమా? మనం ఇందాక అనుకున్నాము పబ్లిక్ అకౌంట్కి పార్లమెంటరీ అప్రోప్రియేషన్ అవసరం లేదు. ఎందుకు? నిదర్ ద మనీ ఈస్ గోయింగ్ టు ద పార్లమెంట్ అండ్ నార్ దెర్ ఈస్ ఎనీ ప్రాసెస్ ఆఫ్ విత్డ్రాల్. కాబట్టి ఇక్కడ అప్రోప్రియేషన్ అనే కాన్సెప్ట్కి ఛాన్సే లేదు. కానీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి మనీ రావడానికి దెర్ ఈస్ అ ప్రాసెస్. దేర్ ఫార్ ద క్వశ్చన్ ఈజ్ అప్రోప్రియేషన్ ప్రాసెస్ ఇక్కడ మీకు కనిపిస్తుందా? సో ఆల్రెడీ మనకి ఉంటుంది. ఎందుకనంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి మనీ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తుంది. దేని ద్వారా? యాక్ట్ ద్వారా అప్రోప్రియేట్ అయ్యే వెళ్తుంది. సో అందుకనే ఇక్కడ అప్రోప్రియేషన్ అనేది ఉంటుందన్నమాట. దేర్ ఫోర్ ద పార్లమెంటరీ అప్రోప్రియేషన్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ ఆథరైజేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఆపరేటెడ్ బై ద ఎగ్జిక్యూటివ్ యాక్షన్. సో ఇక్కడ సమరైజ్ చేయండి. పబ్లిక్ అకౌంట్ అండ్ కంటింజెన్సీ ఫండ్ ఇవి రెండు కూడా ఆపరేటెడ్ బై ద ఎగ్జిక్యూటివ్ యాక్షన్. ఓకే, ఒకదానికి దేనికి? పబ్లిక్ అకౌంట్కి పార్లమెంటరీ అప్రోప్రియేషన్ అనవసరం, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాకి పార్లమెంటరీ అప్రోప్రియేషన్ ఉంటుంది అని సమరైజ్ చేయండి. ఓకే, సో దీనికి సంబంధించిన ఎంసీక్యూస్ సాల్వ్ చేద్దాం చూద్దాం ఒకసారి. సో చూడండి, అధ్యక్షుడి దగ్గర ఉంటుంది ఈ ఫండ్ అనేది. తర్వాత పార్లమెంటరీ అనుమతి పెండింగ్లో ఉన్నప్పుడు ఇది ఖర్చు చేయడానికి అడ్వాన్స్ అనమాట. తర్వాత ఆర్థిక కార్యదర్శి దీన్ని నిర్వహిస్తారు. కార్యనిర్వాహక చర్య ద్వారా దీని యొక్క నిర్వహణ జరుగుతుందన్నమాట. సో నోట్ చేయాల్సినటువంటి పాయింట్స్: కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి అప్రోప్రియేషన్ అవసరం. కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా కూడా అప్రోప్రియేషన్ ద్వారానే జరుగుతుంది. పబ్లిక్ అకౌంట్ మాత్రం అప్రోప్రియేషన్ ద్వారా జరగదు అని నోట్ చేయండి. తర్వాత కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ యొక్క అధికారంలో అంటే లోక్సభ అధికారంలో ఉంటుంది. కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడి అధికారంలో ఉంటుంది. అది కార్యదర్శి అధ్యక్షుడి అంటే మన రాష్ట్రపతి యొక్క రాష్ట్రపతికి బదులు కార్యదర్శి, ఏ కార్యదర్శి? ఫినాన్స్ కార్యదర్శి మేనేజ్ చేస్తాడు. సో ఇది కార్యనిర్వాహక వర్గం ఆధ్వర్యంలో ఉంటుందన్నమాట. ఉన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ అధ్యక్షుడు కూడా కార్యనిర్వాహక వర్గంలో వస్తారు కదా సార్ అంటే ఇక్కడ డిఫరెంట్ డెఫినేషన్. ఇక్కడ డెఫినేషన్ డిఫరెంట్, పార్ట్ 5లో డెఫినేషన్ డిఫరెంట్, ఆర్టికల్ 12లో ఉన్న డెఫినేషన్ డిఫరెంట్. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుందన్నమాట. దేర్ ఫోర్ ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ అకౌంట్ కార్యనిర్వాహక అధికారంలో ఉంటుంది. కంటింజెన్సీ ఫండ్ ప్రెసిడెంట్ అధికారంలో ఉంటుంది. కన్సాలిడేటెడ్ ఫండ్ లోక్సభ అధికారంలో లేదా పార్లమెంట్ యొక్క అధికారంలో ఉంటుంది అని చెప్పేసి నోట్ చేయాలి. ఓకే, సో క్విక్గా చూడండి, ఇప్పుడే చదివిన పాయింట్స్ కాబట్టి. వాట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఈస్ బి. సో వేర్ ఆల్ ద రిసీట్స్, క్రెడిట్స్ అండ్ ఆల్ ద పేమెంట్స్ ఆర్ డెబిటెడ్. ఇంకొకటి అండ్ అని ఉన్న దగ్గర ప్రతి వర్డ్ని మీరు చదవాలి. ఓకే, సపోజ్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అండ్ అని పెట్టేసి అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్ అని పెట్టినారు అనుకోండి ఆప్షన్లో, అలాంటప్పుడు ఇది ఆన్సర్ అవ్వదన్నమాట. అందుకే అండ్ అని ఉన్న దగ్గర లేకపోతే స్టేట్మెంట్ లాంగ్ ఉన్న దగ్గర ప్రతి క్లాజ్ మీద స్ట్రెస్ చేసి చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఓకే, తర్వాత బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ దేంట్లో వస్తాయి? నోట్ చేసుకోండి. డిపార్ట్మెంటల్ డిపాజిట్స్ దేంట్లో ఉన్నాయి? నోట్ చేసుకోండి. అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్స్ దేంట్లో ఉన్నాయి? నోట్ చేసుకోండి. ఓకే, సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఏమేమి వస్తవి? సో అన్ని రసీదులు మరియు అన్ని చెల్లింపులు. సో ఊహించని ఖర్చులు ఏ నిధిలోకి వస్తవి? బ్యాంకింగ్ లావాదేవీ, డిపార్ట్మెంటల్ లావాదేవీలు ఇవి రెండు పబ్లిక్ అకౌంట్లోకి వస్తాయి. ఇది కంటింజెన్సీ ఫండ్లోకి వస్తుంది. ఇప్పుడే చెప్పిన కాబట్టి నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేను. తర్వాత కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో భాగం విచ్ కంపోనెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఈజ్ అని ఉంది, కొన్నిసార్లు ఈజ్ నాట్ అని ఇస్తారు, అది కూడా గమనించాలి. సో ఆల్ ద రెవెన్యూస్ రేస్డ్ బై ద గవర్నమెంట్.
ప్రావిడెంట్ ఫండ్, జుడిషియల్ అండ్ రిమిటెన్సెస్, ఇవి మూడు కూడా పబ్లిక్ అకౌంట్లోకి వస్తాయి. ఇవి మూడు కూడా పబ్లిక్ అకౌంట్లోకి వస్తాయి. ఆల్ రెవెన్యూ అనేది కన్సాలిడేటెడ్ ఫండ్లోకి వస్తుంది. అండ్ వేర్ ద లోన్స్ రేస్డ్ బై ద గవర్నమెంట్ వయా ట్రెజరీ బిల్స్. సో ఇక్కడ ఆల్రెడీ చూడండి 2 క్లాజెస్ని మర్జ్ చేసినాడు. ఇక్కడ లోన్ రేస్డ్ బై ద గవర్నమెంట్ అన్నాడు, ఇక్కడ ట్రెజరీ బిల్. సో ట్రెజరీ బిల్ బదులు ఒకవేళ తప్పు క్లాజ్ ఇచ్చినా కూడా మనకి దానికి ప్రిసీడింగ్ క్లాజ్ కరెక్ట్ ఉంది కాబట్టి దాన్ని ప్రామాణికం చేసుకొని ఆన్సర్ చేసేయవచ్చు. ఒకవేళ ఇప్పుడు ఈ ట్రెజరీ బిల్ ప్లేస్లో ఏదైనా బాండో లేకపోతే ఇంకేదైనా ఇచ్చినా కూడా నీడ్ నాట్ వరీ. సో వేర్ ఆల్ ద లోన్స్ రేస్డ్ బై ద గవర్నమెంట్. సో ఇది దీంతో క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. ఎట్లా రేజ్ చేస్తున్నారు లోన్స్ అనేవి, ట్రెజరీ బిల్ ద్వారానా, అప్పునా, లేకపోతే ఎట్లా అనేది అన్నెసెసరీ. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆన్సర్ చేసేయచ్చు. సో లోన్స్ ఎక్కడికి వెళ్తాయి అని అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తాయి అనమాట. కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి ఏమి వెళ్తాయి? ఓన్లీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి పార్లమెంట్ అప్రూవల్ ద్వారా కొంచెం మనీ వెళ్తుంది. సో పబ్లిక్ అకౌంట్లోకి ఏం వెళ్తుంది? రెమిటెన్సెస్, సేవింగ్స్ అకౌంట్, తర్వాత జుడిషియల్ అకౌంట్ అంటే జుడిషియల్ డిపాజిట్స్, సేవింగ్ డిపాజిట్స్, అవి దాంట్లోకి వెళ్తాయి అన్నమాట. సో భారత ప్రభుత్వం తరపున చట్టబద్ధంగా చెల్లించాల్సినటువంటి డబ్బులు మొత్తం ఎక్కడి నుంచి చెల్లిస్తాము? రెస్పాండ్ అవ్వండి ఒకసారి. భారత ప్రభుత్వం తరపున చెల్లించాల్సినటువంటి డబ్బులు మొత్తం ఎక్కడి నుంచి చెల్లిస్తాం? విచ్ ఫండ్ డస్ ఆల్ ద మనీ, ఇది కాదు, అచ్చా ఇది వదిలేసినామా? విచ్ ఫండ్ డస్ ఆల్ ద మనీ రిసీవ్డ్ ఇన్ ద పేమెంట్ ఆఫ్ ద లోన్స్ బిలాంగ్ టు. సో లోన్లు ద్వారా వచ్చినటువంటి డబ్బులు మొత్తం దేంట్లోకి వెళ్తాయి? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. తర్వాత ఫ్రమ్ విచ్ ఫండ్ లీగల్లీ ఆథరైజ్డ్ పేమెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేడ్. సో భారత ప్రభుత్వం తరపున చట్టబద్ధంగా చెల్లించాల్సినటువంటి ఖర్చులు మొత్తం ఎక్కడి నుంచి చెల్లిస్తాము? క్విక్. ఎస్, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి చెల్లిస్తాం అనమాట. ద నెక్స్ట్ క్వశ్చన్, ఏ పరిస్థితుల్లో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాను డబ్బుని చెల్లించవచ్చు? ఇదే ప్రాబ్లం తెలుగుతోటి. అండర్ వాట్ కండిషన్ కెన్ మనీ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా బి అప్రోప్రియేటెడ్. సో ఏ కండిషన్లో మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బుల్ని విత్డ్రా చేయవచ్చు అంటే దానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏంటి? ఒకవేళ మనము ఇప్పుడు కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బుల్ని వాడాలి అంటే దేర్ ఆ కైండ్ ఆఫ్ కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కనిపించాలి. మరి దీనికి ఏముండాలి? ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. విదౌట్ అప్రూవల్, బై ఎగ్జిక్యూటివ్ యాక్షన్, ఓన్లీ అకార్డింగ్ టు లా, జుడిషియల్ యాక్షన్. వాట్ ఈస్ ద ఆన్సర్? తెలుగులో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బుల్ని మనము తీసుకోవాలి అని అంటే ఆమోదం లేకుండా తీసుకుంటామా, కార్యనిర్వాహక చర్యన, పార్లమెంటరీ చట్టం ద్వారానా, న్యాయ చర్యన? ఎస్, సో పార్లమెంటరీ అప్రూవల్ ద్వారానే డబ్బులు తీసుకుంటాం. సో బై ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఏం నడుస్తుంది? ఏది నడుస్తుంది అని అంటే పబ్లిక్ అకౌంట్ నడుస్తుంది అండ్ కంటింజెన్సీ ఫండ్ నడుస్తుంది అనమాట. ఓకే, దెన్ వాట్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద పబ్లిక్ అకౌంట్. సో పబ్లిక్ అకౌంట్ అంటే ఏంటి? ఆప్షన్స్ చూడండి. తెలుగులో ఇంగ్లీష్లో ప్రాబ్లం అయిపోతుంది కదా రెండు చూపించడం. సో ఏం చేస్తారంటే డాక్యుమెంట్ ఆల్మోస్ట్ ముందునే ఇస్తున్నా కాబట్టి మీరు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ని ఓపెన్ చేసి మీకు అప్రోప్రియేట్ ఉన్న లాంగ్వేజ్లో మీరు క్వశ్చన్ని చూడండి. ఓకే, పబ్లిక్ అకౌంట్కి సంబంధించింది ఏది? అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్స్, నో. a fund where all the receipts are credited, అన్ని రిసిప్ట్స్ ఎక్కడ క్రెడిట్ అవుతాయి? కన్సాలిడేటెడ్ ఫండ్లో. నన్ ఆఫ్ ద అబో, లేదు. ఆల్ పబ్లిక్ మనీ అదర్ దెన్ దోస్ నాట్ క్రెడిటెడ్ టు ద కన్సాలిడేటెడ్ ఫండ్. క్లియర్గా ఉంది కదా?
క్వశ్చన్ 7లో పబ్లిక్ అకౌంట్లో ఏమొస్తుంది అని అడిగిండు. సో అన్ని రసీదులు, ఈ రసీదులన్నీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తాయి. ఊహించినవన్నీ కూడా కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తాయి. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో జమ చేయబడనివి అన్నీ కూడా పబ్లిక్ అకౌంట్లోకి వెళ్తాయి అన్నమాట. నెక్స్ట్, విచ్ ఐటమ్ ఈస్ కన్సిడర్డ్ అ కంపోనెంట్ ఆఫ్ ద పబ్లిక్ అకౌంట్. సో పబ్లిక్ అకౌంట్లో భాగం ఏది? సేమ్ క్వశ్చన్ బట్ డిఫరెంట్గా అడిగినాడు. సో పబ్లిక్ అకౌంట్లో ఏ అంశం భాగంగా పరిగణించబడుతుంది? ఆల్ రెవెన్యూ, ఇది అగైన్ కన్సాలిడేటెడ్ ఫండ్. ట్రెజరీ బిల్స్, ఇది కూడా కన్సాలిడేటెడ్ ఫండ్. రీపేమెంట్ ఆఫ్ ద లోన్స్, ఇది కూడా కన్సాలిడేటెడ్ ఫండ్. ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్స్ పబ్లిక్ అకౌంట్. అర్థమవుతుందా? అందుకే నేను చెప్పేది ఎంసీక్యూ సాల్వ్ చేయండి అని. మీరు క్లాస్ ఎంత బాగా అర్థం చేసుకున్నా వితౌట్ సాల్వింగ్ ద ఎంసీక్యూస్ యు ఆర్ నాట్ గోయింగ్ టు మేక్ ఇట్ ఇన్ ద ఎగ్జామ్. అర్థమైందా? సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో ప్రభుత్వానికి వచ్చేటువంటి అన్ని ఆదాయాలు కన్సాలిడేటెడ్ ఫండ్. ట్రెజరీ బిల్లుల ద్వారా వచ్చే లోన్స్ కన్సాలిడేటెడ్ ఫండ్. ప్రావిడెంట్ ఫండ్ ద్వారా వచ్చేటువంటి డిపాజిట్స్ ఇది పబ్లిక్ అకౌంట్లోకి వెళ్తుంది. రుణాల చెల్లింపులు కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ అంటున్నాం. ఇక్కడ చూడండి ఆప్షన్స్లో మీకు విడగొట్టి వచ్చినవి మీరు పైన చదివినప్పుడు ఒక్కొక్క లైన్ చదువుకుంటున్నారు. దేర్ ఫర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఈచ్ లైన్ యాజ్ వెల్. ఓకే, మీరు ఇప్పుడు కన్సాలిడేటెడ్ ఫండ్ని డిస్క్రిప్షన్ చదివినప్పుడు ఇవన్నీ కూడా ఒక్క లైన్లోనే ఇచ్చినారు, కానీ ఇట్లా ఆప్షన్స్గా డివైడ్ చేసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. తర్వాత జ్యుడిషియల్ డిపాజిట్లు ఎక్కడ చేరుతవి, డిపార్ట్మెంటల్ డిపాజిట్స్లు ఎక్కడ చేరుతవి. సో ఇది మీరు కంటింజెన్సీ ఫండ్లో చదువుతారనమాట. అందుకే ఈచ్ ఎగ్జాంపుల్ ఆల్సో ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో విత్ దిస్ మనకి బడ్జెటరీ ప్రాసెస్, బడ్జెట్ మేకింగ్ మీద క్లాస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకి ద మల్టీ ఫంక్షనల్ రోల్ ఆఫ్ ద పార్లమెంట్ గురించి ఉంటుందన్నమాట. రైట్, సో దాన్ని మనము రేపటి క్లాస్లో డిస్కస్ చేస్తాం. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో దిస్ ఈజ్ అబౌట్ ద బడ్జెట్ డిస్కషన్ అండ్ సమ్ ఎంసీక్యూస్. ఇట్లా మనము ఎంసీక్యూస్ తోటి అప్రోచ్ అవుతాము ప్రతి ఒక్క టాపిక్ను కూడా ఇంకా ఫర్దర్, బికాస్ మెనీ స్టూడెంట్స్ ఆస్కింగ్ ఫర్ ద సేమ్. కాబట్టి యూ మే జాయిన్ ద లైవ్ క్లాస్ యాజ్ వెల్ యాజ్ సో కొత్త వాళ్ళకి. అండ్ దిస్ అకాడమీ హ్యాస్ అ యూట్యూబ్ ఛానల్, సో దాన్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, విల్ బీ సీయింగ్ యూ ఇన్ ద టుమారోస్ క్లాస్.